ఇంకా హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ వ్లాగ్స్. సో టుడే వ్లాగ్ ఏంటంటే చేమకుర్తి తిరునాళ్ళకి వచ్చాము. నేను ఇంకా మా ఫ్రెండ్. తిరునాళ్ళలో ఇంకా సెలబ్రిటీస్ కూడా వస్తారని టాక్ ఉంది, లైక్ శ్రీలీల కానీ అలా. సో చూద్దాం మరి, వస్తే మట్టుకు మీకు తప్పకుండా చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇంకా మొత్తం ఒక 4 ప్రభలే ఉన్నాయి, మొత్తం తిరిగి మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. సో ఇంకా లేట్ ఎందుకు మరి వెళ్ళిపోదాం. నేనే మేకప్ కూడా వేసుకోలేదురా. ఏం చెప్పాలి. సో నేను మా ఫ్రెండ్ అయితే ఇంకా లైట్ చేయకుండా వెళ్ళిపోతాను. సో మీకు మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. బైక్ ఇంకా అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర పార్క్ చేసి చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఫస్ట్ ఏదైనా తినేసి ఆ తర్వాత తిరునాళ్ళ మొత్తం తిరుగుదామని. అలా నడుచుకుంటూ చేమకుర్తిలో ఉన్న ఆకలి రాజ్యం దగ్గరికి వచ్చాము. ఇక్కడ చూస్తేనేమో ఫుడ్ అయిపోయిందంట. అట్లా ఉంటుంది మలక్కు. ఇక్కడ తినచ్చు కదా అని 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చాము. ఇంకేం చేస్తాం, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాం. ఇంకా రిటర్న్ వస్తుండగా దారిలో ఈ నూడిల్స్ బండి కనపడింది. ఇంకా చేసేదేం లేక చెరువు ఒక ప్లేట్ ఎగ్ గోబీ తీసుకున్నాము. ఇద్దరం మంచి ఆకలి మీద ఉన్నాము. ఇంకేం లే, ఫస్ట్ అయితే మొత్తం సాసేసి, మీలో సాస్ వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మనకైతే సాస్ లేనిది లోపలికి దిగదు. కడుపు నిండా తినేసి ఇంకా స్టార్ట్ అయ్యాము తిరునాళ్ళకి. దారిలో ఈ సోడా బండి కనపడింది. ఇప్పుడే హాట్గా ఎగ్ గోబీ తిన్నాం కాబట్టి లోపలంతా పొగలు వస్తూ ఉంటాయి. అదే ఒక నిమ్మకాయ సోడా వేస్తే లోపలంతా సెట్ అవుతుందని చెరువు ఒక నిమ్మకాయ సోడా తీసుకున్నాం. మేము తినేసి చిన్నగా నిమ్మకాయ సోడా తాగి వచ్చేసరికి ఇక్కడే 1 గంట టైం అయిపోయింది. మొత్తం 4 ప్రభల దాకా ఏమో ఉన్నాయంటే ఫస్ట్గా చూసుకుంటా పోదామని ఫస్ట్ ఈ ప్రభ దగ్గరికి వెళ్తున్నాం. చూడు పైన రమ్య హోటల్ కింద పెట్టి ఫస్ట్ ప్రభ దగ్గరికి వెళ్ళేసి కొంచెం ఉండొచ్చేసాము. అలా చిన్నగా మిగతా ప్రభల దగ్గర కూడా వెళ్తా ఉన్నాము మాట్లాడుకుంటూ. జనాలు అయితే భలే ఉన్నారు. మనోడు ఏదో అటు వెళ్ళి చూస్తూ ఉంటే నేను కూడా వెళ్ళి చూస్తూ ఉన్నాను, మనోడు ఏం తీసుకుంటాడా అని. మనోడిది కూడా సేమ్ కుంభకర్ణ పొట్టే. జనాలు ఫుల్గా ఉండి ముందు పోవడానికి లేకపోతే వాడు చూడండి వాళ్ళ గోడాడిది. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇదేంద్ర నాయన, ఈ జనమేంద్ర నాయన, చూడండి అసలు ముందుకు కూడా పోవడం లేదు. మధ్యలో బైకులు అన్నీ అడ్డు పెడతా ఉన్నారు. ఇంకేం చేసేదాకా లేక ఇంకో మీ ఇద్దరం కలిసి ఒక పక్క వచ్చేసాము.
ఏం ఫీల్ ఉండదు మామయ్య. అమ్మయ్యా ఎలాగోలా తప్పించుకొని ఇచ్చేసాం రా బాబు. ఆ జనాలు ఏందిరా బాబు, అసలుకి కొంచెం అంటే కొంచెం కూడా ఖాళీ లేదు ముందుకు పోవడానికి. అట్లా ఉంది అక్కడ పరిస్థితి. ఇంకెలాగోలా తప్పించుకొని చిన్నగా వేరే ప్రభు దగ్గరికి వెళ్తున్నాము. మనోడు ముందు నేను ఒకటి చేస్తాను వీడియో తీరా అన్నాడు, ఇప్పుడేమో సిగ్గుపడుతున్నాడు వెళ్ళకుండా. దగ్గరికి వెళ్ళరా. వెళ్ళరా కోడి పుట్ట చూస్తున్నాడు. ఎలాగోలా మొత్తానికి 2 ప్రభలు కంప్లీట్ చేసాం మామ. ఇప్పుడు నెక్స్ట్ ప్రభ దగ్గరికి వెళ్తున్నాము. ఇతను డ్యాన్స్ చాలా బాగా వేస్తాడు మా అమ్మ. మీరు చాలా ఇంటర్వ్యూస్లో కూడా చూసుంటారు. డ్యాన్స్తో పాటు ఎక్స్ప్రెషన్స్ కూడా అల్లాడిస్తాడు. ఇంకా నేను మా ఫ్రెండ్ తిరిగి కలిసిపోయాము. ఏదైనా కూల్గా తిందామని ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాము. నేను ఎప్పుడు ఏ తిరణాలకు వచ్చినా సరే ఈ పుచ్చకాయ తినడం మట్టుకు మర్చిపోయాను మామ. అదేందో ఒక అలవాట్లాగా అయిపోయింది నాకు. చెరో గ్లాసు పుచ్చకాయ పీసెస్ తీసుకున్నాము. ఒక్కొక్క గ్లాసు 20 రూపీస్. వడదలేట్రా. ఇంకా పొనుకోరా, ఇంకా పొనుకో. జగన్మోహన్ వైపు చూస్తున్నాడు. అటువంటి నాయకుడు 2029లో ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ, నాయకులందరూ, పేద ప్రజలందరూ నడుం కట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాము. అన్నడ ముఖ్యమంత్రి చేసుకునే భాగంగా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మేము నాగార్జునని మనమే నమ్మకంతో జగన్మోహన్ గారు ఈ ప్రాంతానికి పంపించారు కాబట్టి మంచి మెజార్టీతో అన్నను కూడా గెలిపిద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం. నెక్స్ట్ మనకి పండు మాస్టర్ అలాగే ది మణికంఠ మాస్టర్ పైన తెలిసింది. అందుకే ఫాస్ట్ గా పైకెక్కేసా సెల్ఫీ కోసం. ఇక్కడ చూస్తేనేమో చాలా మంది సెల్ఫీ అడిగినట్టున్నారు. ఇంకేం చేయలేక కామ్ గా పోయి డాన్సర్స్ పక్కన కూర్చున్నాడు పండు మాస్టర్. మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. ప్రభని కట్టుకోవటం లేదు.
నేను ఫస్ట్ పండు మాస్టర్నే చూశాను, తర్వాత ఇక్కడ చూస్తే షాక్ అయ్యాను. మణికంఠ మాస్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు. మొత్తానికి ఇద్దరితో సెల్ఫీ దిగాను మామ. పండు మాస్టర్ కొంచెం లేట్ అయింది, మణికంఠ మాస్టర్ అయితే ఫ్రెండ్లీగా సింపుల్గా అయ్యింది. కానీ హెలికాప్టర్ ల్యాండ్ చేయడానికి మా ఇంటి పైన స్పేస్ లేదు. సో ఇంకేం చేస్తాం, స్పేస్ లేనప్పుడు. అందుకే కాసేపు చూసుకుని మళ్ళీ అక్కడే పెట్టేశా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే అది రే రామ్ ఇంకా మనోడికి వేరే వాళ్ళు ఏదో కొనమంటేను దానికోసం అని తిరుగుతూ ఉన్నాము, అన్నీ చూస్తూ ఉన్నాము. అది అదే రసేము రాక్ కలర్ ఉంది. కావాలంటే చేసిస్తాడు, రేట్ చేసిస్తా. కావాలన్నా చేయడానికి అవుతుంది. మీకు ఏం కావాలో చదివేది 650. తిరిగి అలసిపోయాము. ఇక్కడ ఫ్రీ వాటర్ అని కనిపించింది. ఇక్కడికి వచ్చి ఇంకా 0 గ్లాస్ వాటర్ తాగుతున్నాము. ఈ వాటర్ కూడా చల్లగా ఉన్నాయి. జత 150 అనేసరికి ఒక జత తీసుకున్నాము. ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఒకటి నాకు, ఒకటి మా ఫ్రెండ్కి. ఇంకా దారిలో వస్తుండగా బండి పైన ఈ చైన్స్ కనపడ్డాయి. మనోడి అమ్మ కడియం చూస్తూ ఉన్నాడు. ఈ చైన్స్ అయితే చూడడానికి కొంచెం యూనిక్గా చాలా బాగున్నాయి. సో ఏదైనా తీసుకుందామని ఇక్కడ ఆగాము. చూడండి శివుడి బిల్లు ఉండి ఈ చైన్ ఎంత బాగుందో. చాలా చైన్స్ ఉన్నాయి, ఒకటి చూస్తూ ఉన్నాము. చూడండి మొత్తం ఇక్కడ ఎన్ని చైన్స్, రింగ్స్, ఇంకా కడియాలు చాలా అయితే ఉన్నాయి. సో మాకైతే ఇవైతే బాగా అనిపించాయి. నేను ఈ రెండిట్లో ఏది తీసుకోవాలో అర్థం కాక 2 తీసుకున్నాను. ఇంకోటి ఏమో మనోడికి. ఈ రెండిట్లోనే కన్ఫ్యూజ్ అయ్యా మామ, ఏ చైన్ తీసుకోవాలండి. చూస్తేనేమో 2 అదిరిపోయేటట్టు ఉన్నాయి. ఇంకేం చేసేది లేక 2 తీసుకున్నాను. ఇంకా తిరణాలు మొత్తం దుమ్ముగా తిరిగేసాం మామ. కాలు నొప్పులు కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా ఫైనల్గా పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చాము. ఫస్ట్లో స్టార్టింగ్లో ఇక్కడే అనమాట మేము పార్క్ చేసింది. సో ఇక్కడికే వచ్చి ఇంకా బండి తీసుకున్నాము. ఈ టైంలో నాకు ఎందుకు ఆగలేస్తా ఉంది మామ. ఆల్మోస్ట్ టైం 2 అవుతుంది. ఇంక చేసేదేం లేక మళ్ళీ ఊర్లోకి వెళ్తున్నాం. టైం 2 అవుతుంది కదా, అన్ని క్లోజ్ చేసేసారు. చివరికి పులక పాయింట్ కనపడింది. ఇంకా ఫుల్గా వేసేద్దాము. ఒక 5 పులకలు దా తీసుకున్నాము. ప్రముఖ పారిశ్రామికవేత్త యూట్యూబర్ శివావలాగర్ ఫైనల్లీ తిరునాళ్ళలో ఫుల్ ఎంజాయ్ చేసి వెళ్తున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే బాయ్.